శివుడి పూజలో మొగలి పువ్వుని ఎందుకు నిషేధించారు? దీని వెనుక ఉన్న ఆ భయంకరమైన శాపం గురించి మీకు తెలుసా? ఒకనాడు సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణువు మధ్య నేనే గొప్ప అనే భయంకరమైన వాదన మొదలైంది. ఆ వాదన యుద్ధంగా మారి ఈ విశ్వాన్నే నాశనం చేసే స్థాయికి చేరుకుంది. సరిగ్గా అప్పుడే వారిద్దరి మధ్యలో ఆకాశాన్ని, పాతాళాన్ని చీల్చుకుంటూ ఆది అంతం లేని ఒక ప్రచండమైన అగ్ని స్తంభం ఉద్భవించింది. ఆ జ్వాలల వేడికి వారి యుద్ధం ఆగిపోయింది. అప్పుడు ఆ అగ్ని స్తంభం నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. మీ ఇద్దరిలో ఎవరైతే నా ఆదినో అంతన్నో కనుక్కుంటారో వారే నిజమైన అధిపతి. ఆ సవాలును స్వీకరించిన విష్ణువు వరాహ రూపంలో ఆ స్తంభం మొదలు వెతకడానికి పాతాళం వైపు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆ స్తంభం చివర చూడడానికి ఆకాశం వైపు వెళ్ళాడు. వేల సంవత్సరాలు ప్రయాణించిన విష్ణువుకి ఆ స్తంభం మొదలు దొరకలేదు. ఆ శక్తి తనకంటే గొప్పదని గ్రహించి విష్ణువు తన ఓటమిని అంగీకరించి వెనుతిరిగాడు. కాని బ్రహ్మ పైకి వెళుతూనే ఉన్నాడు. ఎంత వెతికినా అంతం దొరక్కపోయేసరికి పైనుంచి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వుని చూసి ఒక కుట్ర పన్నాడు. తను శిఖరాన్ని చూశానని విష్ణువు ముందు అబద్ధం చెప్పమని ఆ పువ్వుని ఒప్పించాడు. కిందకు వచ్చాక విష్ణువు నిజాయితీగా ఓటమి ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ మొగలి పువ్వుని సాక్ష్యంగా చూపిస్తూ నేను శిఖరాన్ని చూశాను అని అబద్ధం చెప్పాడు. ఆ మాట వినగానే ఆ అగ్ని స్తంభం బద్దలైంది. అందులో నుంచి సాక్షాత్తు పరమశివుడు ఉగ్రరూపంలో బయటకు వచ్చాడు. నిజం చెప్పిన విష్ణువుని కరుణించి అహంకారంతో అబద్ధం చెప్పిన బ్రహ్మకి భూలోకంలో గుడి లేకుండా శపించాడు. అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుని పూజకు పనికిరాకుండా చేశాడు. మన పురాణాల్లో దాగి ఉన్న ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.